ఈరోజు ఫ్లోరింగ్ చేయడానికైతే మా అన్నయ్యోళ్ళు అయితే వచ్చారండి. అడగండి మా అన్నయ్య, మా ఎడపడిసాడు ఆయనండి, మా ఎక్కడ అబ్బాయి అండి. అదిగోండి ఇంకో అన్నయ్య అండి, మా అన్నయ్య వాళ్ళ తమ్ముడు. ఆయన్ని కూడా టాపింగ్ మేస్త్రానండి. హాయ్ చెప్తున్నాడండి, చూడండి మీకు. మా అబ్బాయి అయితే అదిగోండి ఇసుకైతే మోసేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి చాలా కష్టపడి చేసేస్తున్నారు పనులు మా అబ్బాయిలు అయితే. లేవులు చూసి ఇసుక అయితే పోతున్నారండి. అదిగోండి మా అన్నయ్య అయితే లేవులు అయితే చూస్తున్నారు. ఎక్కడైతే డౌన్గా ఉందో అక్కడైతే ఇసుక అయితే పోతున్నాడు పట్టుకెళ్ళి మా అబ్బాయి. ఆరుగోండి ఫ్లోరింగ్ చేసే వాళ్ళు అయితే వచ్చేసారండి. వాళ్ళేనండి, మిల్లర్ కూడా తెచ్చేశారు. వాళ్ళది వచ్చేసి చీపురుగూడెం అండి. వాళ్ళైతే వచ్చేసారండి. వాళ్ళు వచ్చేసరికి 7 అయ్యిందండి. వాళ్ళు రామేటప్పుడు నేనైతే పులిహార అయితే చేసేసానండి. పులిహార అయితే తింటున్నారండి. అదిగోండి పులిహార అయితే చేసేసానండి. పులిహార అయితే పెట్టానండి. ఇంతెందుకమ్మ కొంచెం తీసి అంటున్నాడండి. అదిగోండి మా అన్నయ్యకి అయితే పెట్టానండి, పులిహార తింటున్నాడు. అదిగోండి మా చిన్న అన్నయ్య. పులిహార అయితే తింటున్నారండి, పాత పోయడానికి వచ్చిన వాళ్ళండి. కూర్చుని తినంటే కూర్చుని తింటలేదండి, నుంచుని తినేస్తున్నారండి వాళ్ళు. ఇదిగోండి మా అబ్బాయి అండి, ఈయనండి మేస్త్రి. ఫ్లోరింగ్ అయితే పోయడానికి అయితే రెడీ అయిపోయారండి. పులిహార కట్ట తిన్నారండి. తిన్నాక టీ తాగాక ఫ్లోరింగ్ పోయడానికి అయితే రెడీగా ఉన్నారండి. ఫ్లోరింగ్ పోయడం అయితే స్టార్ట్ చేశారండి. మా ఆయన గారు కూడా దగ్గరుండి అయితే చేపెడుతున్నాడండి పని. చూసారండి ఎంత కష్టపడుతున్నారో. మా అబ్బాయి పేరే వచ్చేసి బాబీ అండి, మా అక్కల అబ్బాయి అండి. టీ అయితే పెట్టానండి. టీ అయితే కాకపోయిందండి, పోసేస్తున్నాను నేను. ఇంకా లేచిన కాడండి వాళ్ళ పనులే సరిపోనియండి. పులిహార చేసి వాళ్ళకి టీలు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి అవి సరిపోయిందండి ఈరోజు నాకైతే పని అండి. టీ అయితే పోతున్నానండి వాళ్ళకి గ్లాసుల్లోకి.
వాళ్ళకి అన్నం అయితే వండేసానండి నేను. ఫ్లోరింగ్ చేసే వాళ్ళకి పప్పు అనపగా అయితే వండానండి. చికెన్ తెస్తానంటే వద్దన్నారండి వాళ్ళు. పప్పు వండి అన్నారండి. నేనైతే పప్పు అయితే వండాను. అదిగోండి అన్నం అయితే వండానండి. ఇప్పుడు అప్పడాలు అయితే వేపుతానండి, చూడండి. అప్పడాలు అయితే వేపుతున్నానండి ఇప్పుడు నేను. ఒక్కొక్కటిగా అయితే అప్పడాలు అయితే వేపేస్తున్నానండి నేను. ఇవిగోండి అప్పడాలు అయితే వేపేసానండి నేను. అవిగోండి అప్పడాలు ఎంత పెద్దగా వచ్చినాయో. భోజనం అయితే పెట్టేశానండి స్లాబ్ పోసిన వాళ్ళకైతే. వీళ్ళైతే చాలా బాగా చేశారండి పని. ఈ పెద్ద ఆయన అయితే ఆ వయసులో కూడా ఇంత కష్టపడి పని చేస్తున్నారండి. వీళ్ళు చాలా బాగా చేశారండి పని. పప్పు అయితే చాలా బాగా ఉండవమ్మా అంటున్నారండి వాళ్ళైతే. భోజనం చేస్తున్నారండి ఒక్కొక్కరు. వంట వాళ్ళు అయితే ఇక్కడైతే దిగుదాకైతే మాకైతే మెట్లు లేదని మెట్లు అయితే పోసారండి. అలాగే మనకి ఇక్కడైతే మనకైతే ర్యాంప్కి బండి ఎక్కడానికైతే ర్యాంప్ అయితే చిన్నగా వేశారు మనకి. అలాగే పక్కన అయితే మనకైతే వాటర్ పైప్ కూడా ఉందండి, వేస్ట్ వాటర్ పైపు. దానికైతే కుండి అయితే కట్టి తర్వాత అయితే నీట్గా శుభ్రంగా అయితే చేస్తామని అన్నారండి మేస్త్రులు. ఇక్కడ వరకు అయితే ఇలాగ అందాక బండి ఎక్కితే ర్యాంప్ అయితే వేసారండి. ఇదిగోండి ర్యాంప్, ఇదిగోండి ర్యాంపు. మళ్ళీ దీని మీద మళ్ళీ 2 అంగుళాలు మళ్ళీ పోరింగ్ లాగుతామన్నారండి మేస్త్రులు. అందుకని ర్యాంప్ అయితే ఇలాగ పోసేసి వెళ్ళిపోయారండి. ఇదిగోండి మనకైతే మొత్తం ఇలాగైతే ఈ సందుకి ఇలాగ మొత్తం మనకైతే పోసేసారండి. చూడండి మొత్తం బారు మొత్తం అయితే పోసేసారండి. పొద్దున్న 7ంటికి మొదలెట్టారండి. 7ంటికి మొదలెట్టి ఇదిగోండి ఇక్కడైతే మనకైతే ట్యాంక్ మీద నుంచి అయితే కిందకి రావడానికైతే ఈ పైప్ అండి ఇది. ఈ పైపు అయితే ఆ పైనుంచి కిందకి రావడానికైతే పైప్ అండి ఇది. వేస్ట్ వాటర్ మనం వాన వచ్చినప్పుడు నీరు కిందకి రావడానికి అండి ఇది. మనకైతే ఇక్కడైతే మ్యాన్ హోల్ అయితే తర్వాత అయితే మేస్త్రులు అయితే కడతారండి మనకి. ఇదిగోండి కనవాది పోసింది ఇదిగోండి మనకి. అలాగే మనకి ఈశాన్య మూలని ఇక్కడ మ్యాన్ హోల్ కట్టాలండి. ఇది కూడా అందాక ఏదో ఆర్డినరీ గలగా పోసి వదిలేశారండి. దీన్ని కూడా మ్యాన్ హోల్ లాగా కడతారండి మనకి. మొత్తం ఇదిగోండి బాత్రూముల కాడ మొత్తం ఇది కూడా మొత్తం అయితే ఇదిగోండి ఇక్కడ కూడా మొత్తం అయితే అయిపోయిందండి. మొత్తం బాత్రూమ్ కాడ మొదలెట్టారండి. ఫస్ట్ అయితే బాత్రూమ్ కాడ మొదలెట్టి మొత్తం అయితే కడకైతే ఇదిగోండి ఇక్కడ కూడా మనకి బాత్రూంలో నుంచి వచ్చే మ్యాన్ హోల్ అండి ఇది. ఇక్కడ మ్యాన్ హోల్ కడతారంటే అండి. ఇక్కడొకటి అక్కడొకటి మొత్తం 3 మ్యాన్ హోల్ అండి. మొత్తం అయితే అయిపోయినాయండి. ఇది మొత్తం ఇలాగా మనకి ఇక్కడి నుంచి ఇలాగా మొత్తం అయితే అయిపోయిందండి. ఇదిగోండి సందు మొత్తం అయితే అయిపోయిందండి. 2 అంగుళాల మందం అయితే మనం అయితే
లాగేసుకుంటే ఫ్లోరింగ్ ఇంకా నీట్గా ఉంటుందండి. అందాక స్లాబ్తో అయితే ఇలా పోసారండి బంట వాళ్ళ.